హలో గైస్, మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా హీరో రోల్ ప్లే చేసిన మూవీ కన్నప్ప. ఈ మూవీ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా జూన్ 27 అంటే నిన్నైతే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ మూవీకి అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది, మంచి స్పందన అయితే వస్తుంది ఫ్యాన్స్ లో నుంచి. ఈ మూవీలో అయితే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. మన మోహన్ లాల్ గారు కానీ, అదే విధంగా మోహన్ బాబు గారు కానీ, అదే విధంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు కానీ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. అక్షయ్ కుమార్ గారు అయితే శివుడి పాత్ర చేశారు. అదే విధంగా కాజల్ గారు అయితే పార్వతి పాత్ర అయితే చేశారు. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ అయితే 3 అవర్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా అయితే ఉంటుంది. అదే విధంగా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ గారి ఎంట్రీ అప్పటి నుంచి అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అదే విధంగా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. పర్టికులర్గా ఈ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో అయితే నెవర్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది మంచు విష్ణు అని చెప్పుకోవచ్చు. చాలా బాగా యాక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఏడిపించేశాడని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే మంచు విష్ణు అయితే యాక్ట్ చేశాడు క్లైమాక్స్లో. రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఈ మూవీకి బ్యాక్ బోన్ అండ్ స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. మన ప్రభాస్ గారి ఎంట్రీ వచ్చినప్పుడు అయితే థియేటర్లు అయితే షేక్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మన ప్రభాస్ ఉన్నంతసేపు అయితే. ఇప్పుడు మనం ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఈ మూవీకి అయితే వరల్డ్ వైడ్గా 20 కోట్లకు పైగా అయితే కలెక్షన్స్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 20 కోట్లకు పైగా అయితే కలెక్ట్ అయితే చేసింది. ఈ 20 కోట్లు రావడానికి కూడా మన కారణాలు చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే, ఎవరో కాదు మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ కోసమే మూవీకి వెళ్ళిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మీరు కూడా ప్రభాస్ కోసం వెళ్ళారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదే విధంగా మంచు విష్ణు కెరియర్లోనే దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన జిన్నా మూవీ చూసుకున్నట్లయితే భారీ డిజాస్టర్ అయితే అయ్యింది. కానీ నాకు కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ మూవీకి 20 కోట్లు మాత్రమే వచ్చింది మొదటి రోజు కలెక్షన్స్లో. అది నాకైతే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మన రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ గారి మూవీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే 100 కోట్లకు పైగానే ఉంటాయి. కాకపోతే ప్రభాస్ గారు ఉన్నప్పటికీ కూడా ఈ మూవీకి అయితే 20 కోట్లు మాత్రమే వచ్చాయి మొదటి రోజు కలెక్షన్స్. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి ఎంట్రీ చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో ఉంటుంది. మనకు ప్రభాస్ గారు ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉండడు. అదేవిధంగా మూవీ చూసుకున్నట్లయితే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మనకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా మనకు కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ముఖ్యంగా శివ శంకర్ అయితే సాంగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారి ఎంట్రీ వచ్చినప్పుడు కూడా బీజిఎం అయితే అంత వర్కౌట్ అయితే అనిపించలేదు, అంత ఎలివేషన్ ఇచ్చినట్టయితే అనిపించలేదు. ప్రభాస్ గారికి బీజిఎం కూడా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల అయితే మూవీకి కలెక్షన్స్ అయితే తక్కువ అయితే రావడం జరిగింది. ప్రభాస్ గారు ఉంటే మినిమం మనమైతే 100 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మొదటి రోజు కలెక్షన్సే. కాకపోతే 20 కోట్లు రావడానికి అయితే ఇలాంటి కారణాలు అయితే కొన్ని అని చెప్పుకోవచ్చు. దీనిపై మీ కమెంట్ ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మూవీ మీరు చూసారా, ఎవరి కోసం చూసారా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రభాస్ అదే విధంగా మంచు విష్ణు ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.